మేము ఎక్కడికి వచ్చామో చూసారా? గోవాకి వచ్చేసాం. ఫుల్ ఏం చెట్లు ఇవి? గోవాలో ఈ చెట్లు ఉండవురా? అవునా, నేను వెళ్ళలేదుగా, నాకు తెలియదు. కొబ్బరి చెట్లు ఎక్కువ ఉంటాయి. ఓకే, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ డైరీస్. ఈరోజు సండే కదా, ఫిష్ తెచ్చుకుందామని చెప్పేసి చెరువు దగ్గరకు వచ్చాము. మాకు దగ్గరలో ఒక చెరువు ఉంది, కానీ ఆ చెరువు దగ్గర ఎర్లీ మార్నింగే ఫిషెస్ అన్నీ అయిపోతాయి. చాలామంది వస్తారు తీసుకోవడానికి. సో ఇప్పుడు ఉన్నాయో లేవో తెలీదు, వెళ్ళి చూద్దాము. ఒకవేళ ఫిష్ దొరకకపోయినా సరే మనం ఆ లొకేషన్ చూడడానికైనా వెళ్ళొచ్చు. ఆ లొకేషన్ చూసినందుకు మనకి అయ్యే దొరకలేదని ఫీలింగ్ ఏమి ఉండదు. సో దొరికితే తీసుకుందాం, లేకపోతే మంచిగా వ్యూ ఎంజాయ్ చేసి వెళ్ళేదారిలో బయట తీసుకుందాం. మనం అనుకున్నంత అడ్వెంచరస్ గా లేదు ఇది. నేను ఇంకా బురద, ఒక లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ వాటర్ ఉండి ఎక్కడ గొంతు ఉందో ఎక్కడ రోడ్డు ఉందో ఏం కనిపించలేదు అప్పుడు. ఇప్పుడు కొంచెం ఓకే. ఫుల్ వర్షంలో వచ్చాము అప్పుడు, అందుకే మనకు ఆ రోజు అలా అనిపించింది. వెయిట్ చేస్తున్నారు ఫిష్ కోసం, అందరు వెయిట్ చేస్తున్నారో ఉన్నాయో మరి. యాక్చువల్గా వచ్చినప్పుడు కొన్నిసార్లు, లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు లేవు, ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే తీసుకొచ్చారు మళ్ళీ. ఇక్కడే పక్కనే చేస్తారు, వాళ్ళే చేసి ఇచ్చేస్తారు. చేసినందుకు ఏమో 50 రూపీస్ ఏమో తీసుకుంటారు అనుకుంటా. లేనట్లున్నాయి, ఎవరు లేరు. అక్కడ కాదు, ఇక్కడే. అన్న లేవా ఈరోజు? లేవా అసలు? అయిపోయినాయా? ఓకే, బ్యాడ్ లక్, ఫిషెస్ లేవంట. వాళ్ళు మామూలుగా పట్టుకుంటున్నారు వాళ్ళు. చేపలు పట్టారు, అబ్బాయి చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడు మనకా? ఫిషెస్ కాదు, పైన ఉన్న వాళ్ళకి చూపిస్తున్నాడు. బకెట్లో వేసుకున్నాడు చేప, చిన్న చేప పడింది. బకెట్ ఫుల్గా పడితే ఇంకేమైనా ఉందా? వాడు అంత ఈజీగా తీసుకొస్తాడా? పక్కన మనకి ఈరోజు చేపలు ఏం దొరకలేదు. ఇక్కడ దొరకలేదంటే మనం పట్టలేదు, అక్కడ కూడా లేవు. కొన్ని చేపలు ఉండేవంట, అయిపోయినాయి చేపలు. ఏమో ఎర్లీ మార్నింగ్ 6-7 ఆ టైంకి రావాలి. మనం వచ్చేసరికి చేపలు అయిపోయినాయి కాబట్టి కొంచెం ఈ వ్యూ ఎంజాయ్ చేసుకొని. అవును, ఎండ కూడా లేదు, కానీ మంచిగా గాలి వస్తుంది, చాలా బాగుంటుంది ఇక్కడైతే మాత్రం. మంచిగా ఈవినింగ్ టైంలో వస్తే సూపర్ ఎంజాయ్ చేయవచ్చు. సరే మరి మనం ఇంటి దగ్గరికి వెళ్ళిపోదాం పద. ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడే తీసుకుందాం, ఇంకెందుకు లేట్. రవ్వ ఒకటే ఉందా? కొర్రమీన్ కూడా ఉందా? ఓకే, నాటు కొరమీన్ ఫామ్ ఉండవు మా దగ్గర. నాటు ఫామ్ ఒక్కలు పెంచినట్టు చెట్ల నాటుకొని పెట్టండి. ఎల్లో కలర్ ఉంటే ఎల్లో కలర్ ఉందా? అదే ఒరిజినల్ అన్నట్టు ఎల్లో కలర్ ఉంటే. అంటే ఇవి వాటంతా
వాటర్ కాయ పెట్టినట్టు ఏమి వేయకుండా చెట్లకి డైరెక్ట్ చెరువు చేప. ఊర్లోకి వెళ్ళేది మన పెంచినట్టు మామూలు పెంచినట్టు కదా ఇవి రవ్వలు. తీసుకెళ్ళాం ఇది తీసుకున్నా, ఇది తీసుకున్నా. బాగానే ఉంది. ఓకే. ఇదెంత? ఇది 200 అమ్మ. ఇదేంటి? ఇవి కట్టే పరిగెల ఒక ఫిష్ తీసేసుకున్నాము. Final ఇప్పుడు గా ఫిష్లో వేయడానికి ఏం కావాలి? మ్యాంగో లేకపోతే కొంచెం నీచు స్మెల్ వస్తుంది. నీచు స్మెల్ వస్తుంది అని చెప్పేసి చెరువు దగ్గర తీసుకున్నా అని చెప్పి ఫైనల్గా ఇక్కడైతే తీసుకున్నాం. ఎక్కడైనా సరే లైవే తీసుకున్నాం మనం. అవునవును. స్టాక్ బాగుంటది. కాకుండా ఇంతకుముందు ఇక్కడ తీసుకున్నాం లైవ్ కదా, లోనే దగ్గర తీసుకున్నాము. బాగుంటాయి. సో ఇప్పుడు మ్యాంగో తీసుకోవాలి వెళ్ళి. ఫైనల్గా మనకి మ్యాంగో దొరకలేదు. ఇప్పుడు ఆర్డర్ పెట్టుకున్నాం. దెయ్యం దెయ్యం చూడండి.